భారతీయ జనతా పార్టీ నర్మెట్ట మండల అధ్యక్షుడు ధరావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి కలను నెరవేర్చాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసి వెంటనే ఇండ్ల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు, నేతలు పాల్గొన్నారు. నెరవేర్చకపోతే పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఈ యొక్క మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత ఏ విధంగా పెట్టినో రాబోయే స్థానిక ఎలక్షన్ లో ప్రజలు మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కర్రు కాల్చి వాత పెడతారన్న సంగతి మర్చిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే అర్హులైన పేదలకు ఇళ్ల పంపిణీ చేయకపోతే రాబోయే రోజుల్లో జనగామ కలెక్టర్ ఆఫీస్ మేము ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. జై